రైతు సోదరులకు స్వాగతం. చాలామంది రైతు సోదరులు శ్రీశైలం ప్రాజెక్టులో ఇన్ఫ్లోస్ ఎలా ఉన్నాయి, అవుట్ఫ్లోస్ ఎలా ఉన్నాయి, నీటి నిల్వలు ఎలా ఉన్నాయి, నాగార్జున సాగర్ పరిస్థితి ఏంది, పులిచింతల్లో నీటి నిల్వలు ఎలా ఉన్నాయి, ప్రకాశం బ్యారేజీ పరిస్థితి ఏంది, నారాయణపూర్, ఆల్మట్టి, జూరాల నుంచి ఫ్లడ్ ఏమైనా వస్తూ ఉందా అని చెప్పేసి వీడియో చేయాలని చాలా మంది రైతులు కామెంట్లు చేస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రాజెక్టుల్లో దాదాపుగా ఇన్ఫ్లోస్ ఏమీ లేవని చెప్పవచ్చు. కొద్దిగా ఇన్ఫ్లోస్ ఆ పెద్ద పెద్ద ప్రాజెక్టులకు ఒక 1000-1500 క్యూసెక్లు వచ్చినా కూడా అది పెద్ద లెక్కలో అది కాదు. ఆల్మట్టికి ఇన్ఫ్లోస్ 0, ఆల్మట్టి నుంచి అవుట్ ఫ్లోస్ 850 క్యూసెక్లు ఉంది. నారాయణపూర్కి ఇన్ఫ్లోస్ 0, అవుట్ ఫ్లోస్ ఒక 700 క్యూసెక్లు, అవి కూడా తాగునీటికి ఉపయోగించుకోవడానికి రిలీజ్ చేస్తున్నారు. జూడాలకి ఆ ఎగువన పడ్డ వర్షాలతో ఒక 1500 క్యూసెక్లు ఇన్ఫ్లోస్ వస్తూ ఉన్నాయి. అవి కూడా ఎన్ని రోజులు కొనసాగుతాయి తెలియదు. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో మనం కనుక పరిశీలించినట్లయితే 215 టీఎంసీల కెపాసిటీకి గాను ప్రస్తుతం 40 టీఎంసీల జలాలు మాత్రమే ఉన్నాయి. 820 అడుగుల వద్ద లెవెల్ ఉంది. ఇన్ఫ్లోస్ లేవు, అవుట్ఫ్లోస్ ఏమీ లేవు. నాగార్జున సాగర్కి అయితే మాత్రం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఒక 3000 క్యూసెక్ల ఇన్ఫ్లోస్ వస్తూ ఉన్నాయి. నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్ మంచినీటి అవసరాలకి ఒక 1300 క్యూసెక్లు తీసుకుంటా ఉన్నారు. సాగర్లో 150 టీఎంసీల వాటర్ ఉన్నా కూడా అది కేవలం ఒక 10 అడుగులు, 522 అడుగులు ఉంది. 510 అడుగుల వరకు మాత్రమే ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. మిగతా అదంతా డెడ్ స్టోరేజ్. ఇక పులిచింతల్లో కూడా పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఇన్ఫ్లోస్ అయితే పెద్దగా లేవు, అవుట్ఫ్లోస్ కూడా లేవు. ప్రకాశం బ్యారేజీకి మాత్రం ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో 8000 క్యూసెక్ల ఫ్లడ్ వచ్చి చేరుతా ఉంది. ఒక 2-3 రోజులు కొనసాగే అవకాశం ఉంది. 4 గేట్లు ఎత్తి 4000 క్యూసెక్లు సముద్రంలోకి రిలీజ్ చేశారు. ఇక అటు రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్కి ఒక 4000 క్యూసెక్లు రిలీజ్ చేశారు. రాబోయే రోజుల్లో కృష్ణా డెల్టాలో నాట్లు వేసుకునేందుకు, నార్మల్లు పెంచుకునేందుకు ఈ నీరు ఉపయోగపడబోతోంది. అయితే ఇవి పొలాలు చేరడానికి మరి 1-10 రోజులు పట్టే అవకాశం కూడా ఉంది. ఫ్లడ్ అయితే ప్రస్తుతానికి ఎలాంటి ఫ్లడ్ ఏ ప్రాజెక్టులోకి పెద్దగా లేదు. సుంకేసుల్లో గత వారం 6000 క్యూసెక్ల ఫ్లడ్ వచ్చి 1 రోజు 2 రోజులు వచ్చింది, ఆగిపోయింది. ఎందుకంటే ఎగువ ప్రాంతాల్లో కంటిన్యూస్ వర్షాలు లేవు. ఋతుపవనాలు ప్రవేశించినా ఏదో ఒక వర్షం 2 వర్షాలు పడతా ఉన్నాయి. ఇక వేసవికాలం భూములన్నీ పగులిచ్చున్నాయి కాబట్టి ఆ పడ్డ వర్షాన్ని పూర్తిగా లాగేస్తా ఉన్నాయి. జూన్లో సహజంగా పెద్దగా ఫ్లడ్ ఉండదు. జూలైలోనే ఫ్లడ్ పెద్దగా ఉండదు. ఆగస్టు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. శ్రీశైలం, నాగార్జున సాగర్కి వరద జలాలు పెద్ద ఎత్తున రావాలి అంటే ఆగస్టు నెల వరకు ఎదురు చూడాల్సిందే. దీనికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ రాబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.